శివనాగేశ్వరరావు గారికి, అలాగే అజయ్ భుయాన్కి, మా ఎవర్ గ్రీన్ ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారికి, దీపక్ అందరికీ కూడా నమస్కారాలు. సో చాలా సంతోషంగా ఉంది. 2015కి బెస్ట్ అకాడమీగా హైదరాబాదులో ఉన్న గ్లిటర్స్ అకాడమీకి రావటం నిజం గర్వంగా ఉంది. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపక్కి. అలా లాస్ట్ టైం ఒకసారి నేను డిసెంబర్లో ఎప్పుడో పిలిస్తే వెళ్ళాను. అప్పటి వరకు ఇంత మంచి ప్లాట్ఫామ్, మంచి ప్లేస్ అది అనిపించింది. మంచి యాంబియన్స్ ఉంది అక్కడ. సో మన స్టేట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది తెలియదు అనుకుంటా గ్లిటర్స్ అకాడమీ గురించి, కానీ అదర్ స్టేట్స్ నుంచి వచ్చి అక్కడ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో భవిష్యత్తులో ఇంకా ఇప్పుడున్న ఇండియాలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్కి ఎదగాలని కోరుకుంటూ, ఇప్పుడు కాన్వకేషన్లో సర్టిఫికేట్స్ పొందుతున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కొత్త వాళ్ళతో సినిమాలు తీయటం ఎంతో కష్టమైన పని. దానికి ఈ గ్లిటర్స్ అనే ఒక సంస్థ అకాడమీ ద్వారా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి సినిమా నిర్మాణం కూడా చేసే స్థాయికి ఎదిగిందంటే చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే హిందీలో తీశారు. ఎంతగా మా వీరశంకర్ గారు చెప్పినట్టు తెలుగు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి తెలుగు మాట్లాడి తెలుగు నటించి తెలుగులో సినిమా తీస్తే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే హిందీ వరకు బాలీవుడ్లో ఉన్న సినిమా ఆర్టిస్టులందరూ తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి అక్కడే పంపిస్తున్నారంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతున్నాను. చాలా మంచి ప్రయత్నం ఇది. ఎందుకంటే నాకు దీపక్ ఒక 7 ఏళ్ళుగా తెలుసు. ఎప్పుడు నిరంతరం అంటే మీకు ఏదైనా కాస్టింగ్ కావాలా సార్, నా దగ్గర మంచి ఆర్టిస్టులు ఉన్నారు, అటువంటి కాస్టింగ్ డైరెక్టర్గా ఉండేవాడు. అటువంటి తనే ఒక ఇన్స్టిట్యూషన్ స్థాపించి దాని ద్వారా ఉన్నటువంటి ఆర్టిస్టులతో ఒక సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీపక్ని అభినందించాలి. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాడు. సో ఆ ప్రయత్నంలో ఈరోజు గ్లిటర్స్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టి మంచి ఆర్టిస్టులని మీరు చూసే ఉంటారు కదా, వాళ్ళ యాక్టింగ్ అది గుడ్. ఫస్ట్ పిక్చర్ లాగా, ఫస్ట్ అటెంప్ట్ లాగా ఏమి అనిపించలేదు. సో ఇదంతా మా వాడికి దక్కుతుంది. దీపక్ నాకు మా ఫ్యామిలీలో ఒక మనిషి, అందుకని ఆల్ ది బెస్ట్ నాన్న. ఆల్ ది బెస్ట్ టు న్యూ కమర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. Always learned from Deepak. I've seen him from 5-6 years. He's always persistent. He's always perseverant. He never gives up. He's always trying something new. He's always up to something. He always calls me and say, I'm doing this, I'm doing that. That's a very important lesson to be learned when you're a filmmaker. Apart from all your hard work, talent, you should never give up. Always be persistent to your dream. And you have a great teacher who's teaching you all that on a first-hand basis. I was very impressed when I came here and I saw, students picking me up from the airport, students itself, giving the snacks, to students taking care of us. I think that's the first rule of filmmaking. Do it yourself first. And that's what Deepak sir has taught you. I'm very proud of Deepak and I wish you all biggest success. And if anything I can do to help all of you, I'll always be there. Thanks. Academy की वजह से है. I am so thankful कि मैं इसका पार्ट हूँ. I hope you will like the movie. Thank you so much.